హాయ్ అండి. ఈ వీడియోలోనైతే మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా సమ్మర్లో యూజ్ చేసే టిప్స్ అయితే చాలా ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి టిప్స్ అనేది యూస్ చేసుకుంటారు. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళని అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. సో అందులోనైతే చాలా ప్రోటీన్స్ అనేది ఉంటాయి. ఇలా కనుక చేశారనుకోండి, ఆ వాటర్ అనేది మనకు బాగా యూజ్ అవుతాయి. మనం బియ్యం కడిగిన నీళ్ళు ఒక బౌల్లో తీసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూని అందులో వేసి బాగా కలిపి ఒక 5 to 10 minutes అనేది అలా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తాం కదా, ఆ హెడ్ బాత్ చేసినప్పుడు ఫస్ట్ ఈ వాటర్తో కనుక చేసామనుకోండి, మనకి హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ అస్సలే ఉండదు. వీక్లీ 1 or 2 ఇలా చేయండి, తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. మనం న్యాచురల్గానే ఇంట్లోనే హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ తగ్గించుకునేలాగా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్, సెకండ్ టిప్. నార్మల్గా చాలామంది ఇంట్లోనే ఇలా నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకుంటారు. కొన్నిసార్లు కావాల్సి వచ్చినప్పుడు ఇంత నెయ్యి స్టవ్ పైన హీట్ చేయాలంటే మినిమం 10 to 15 minutes టైం అయితే పడుతుంది. సో అంత టైం వేస్ట్ లేకుండా జస్ట్ ఈజీగా సెకండ్స్లో ఇలా హీట్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ని ఒక 30 minutes or 1 minute 30 seconds or 1 minute వరకు ఇలా స్టవ్ పైన 2 sides అనేది హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి ఉన్న బౌల్లో ఇలా స్పూన్ పెట్టాము అనుకోండి, ఆ వేడికి నెయ్యి అనేది కరుగుతుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నెయ్యి అనేది తీసుకోవచ్చు. ప్రతిసారి నెయ్యి మొత్తం వేడి చేయాల్సిన పని లేకుండా ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మీకు ఎంత నెయ్యినైనా సరే మనకు కావాల్సిన క్వాంటిటీ అనేది ఈజీగా తీసుకోవచ్చు. మనకి టిఫిన్లోనైనా కానీ బాక్స్లో ఎందులో పెట్టైనా సరే ఈజీగా ఇలా నెయ్యి అనేది తీసుకోవచ్చు. వీడియోలో కనిపిస్తుంది కదా, మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత క్వాంటిటీ నెయ్యి అనేది ఈజీగా ఇలా స్పూన్లోకి అయితే వచ్చేస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఛానల్లో మంచి మంచి టిప్స్ అనేది ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే చాలా యూస్ఫుల్ టిప్స్ అనేది ఉన్నాయి. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మన పని అనేది చాలా ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. తప్పకుండా చూడండి ఛానల్కి వెళ్ళి. మన నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్. నార్మల్గా ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఈ మిర్రర్ని అయితే కామన్గా వాడతాం. మార్నింగ్ లేచిన దగ్గర నుండి రెడీ అవ్వడానికి ఈ మిర్రర్నే వాడతాము. మనం ఇలా హ్యాండ్తో ముట్టుకున్నా కానీ ఒకవేళ డస్ట్ అలా పడింది అనుకోండి, మిర్రర్లో మన ఫేస్ అనేది సరిగ్గా కనిపించదు. సో దాన్ని ఏంటంటే జస్ట్ ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది మిర్రర్ పైన ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 5 minutes అనేది పక్కన పెట్టుకోవాలి. 5 minutes తర్వాత మన ఇంట్లో యూస్ చేసే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్తో నీట్గా మిర్రర్ అంతా కూడా తుడవాలి. ఎండింగ్లో మనకి రెగ్యులర్గా యూస్ చేసే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, ఆ టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి మిర్రర్ పైన ఉండే మరకలు కానీ దుమ్ము కానీ ఈజీగా వదిలిపోతుంది. మనకి అద్దం అనేది తలతల మెరిసిపోతుంది. నేను వీడియోలో చూపించిన స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి, మిర్రర్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఒక్క మిర్రర్ అనే కాదు, మన ఇంట్లో డెకరేషన్కి యూజ్ చేసే మిర్రర్స్, అలాగే డిస్ప్లే మిర్రర్స్, ఇలా డిఫరెంట్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఏ మిర్రర్ అయినా కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మనకి వితిన్ 5 minutesలో మనకి మిర్రర్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టిప్స్ యూస్ చేసే ఐటమ్స్ అన్నీ మన రెగ్యులర్ లైఫ్లో యూస్ చేసే ఐటమ్సే. ఎందుకంటే మిర్రర్ అనేది ప్రతి ఒక్కరింట్లో కామన్గా యూస్ చేసే ఐటమే కదా. సో మిర్రర్ లేని ఇల్లు అంటూ ఉండదు. సో ప్రతి ఒక్కరికి ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి అనేది కామెంట్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొన్ని మంచి టిప్స్తో మంచి వీడియోస్ అనేది చేస్తాను. సో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, వాళ్ళు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటుంది. ప్రీవియస్గా మన ఛానల్లో ఇలాంటి టిప్స్ అనేది బోలెడు ఉన్నాయి. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా ఛానల్ని అయితే వెళ్ళి చెక్ చేయండి. ఫైనల్గా రిజల్ట్ అయితే చూసారు కదా, మిర్రర్ అనేది నీట్గా క్లీన్గా మెరిసిపోతుంది. సో మనకి ఎలాంటి డస్ట్, దుమ్ము, ధూళి, ఎలాంటి మరకలు అనేది లేకుండా మనం వీక్లీ కానీ 2 weeksకి ఒకసారి లేదా మంత్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మన నెక్స్ట్ టిప్, సమ్మర్లో నిమ్మకాయలకు ఉన్నంత డిమాండ్ దేనికి ఉండదు అనుకుంటా అండి. ఆల్మోస్ట్ ఒక నిమ్మకాయ మార్కెట్లో 10 to 15 rupees అమ్ముతున్నారు ప్రజెంట్ అయితే. సో అంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చిన నిమ్మకాయల్ని మనం వేస్ట్ చేసామనుకోండి, మనీ వేస్ట్ అవుతుంది. సో అలా వేస్ట్ కాకుండా ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మినిమం నిమ్మకాయలు అనేది 2 or 3 months వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. నిమ్మకాయలు మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా కడిగి ఒక బుట్టలో ఆరబెట్టుకోవాలి. అందులో తడంతా పోయిన తర్వాత ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఆ
న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ చిన్న చిన్న న్యూస్ పేపర్లో ఇలా లెమన్ ఉంటుంది కదా, ఆ లెమన్ని గట్టిగా గాలిపోకుండా చుట్టాలి. చుట్టిన తర్వాత మనకి ఏదైనా ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో ఇలా పేపర్లో చుట్టిన నిమ్మకాయలన్నిటిని పెట్టుకొని గట్టిగా మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి, మినిమం 2 or 3 months వరకైతే నిమ్మకాయలు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడైనా లెమన్ యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ నుండి ఒక 10 minutes ముందు తీసి నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత నార్మల్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రసం అనేది వస్తుంది. సో ఎక్కువ డేస్ అయితే ఇలా ఫ్రెష్గా ఉంటాయి. ఐ హోప్ ఇది సమ్మర్లో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ లెమన్ అనేది యూస్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇంట్లో కానీ అంటే లైక్ ఫ్లోర్ పైన కానీ కిచెన్లో కానీ సడన్గా ఎప్పుడైనా ఇలా ఆయిల్ పడిపోయింది అనుకోండి, దాన్ని కనుక మనం సోప్తో కానీ సర్ఫ్తో లిక్విడ్తో కనుక క్లీన్ చేసామనుకోండి, జిడ్డు అనేది ఇంకెక్కువ అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఈ చిన్న టిప్ ద్వారా కనుక క్లీన్ చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. మనకి ఎక్కడైతే ఆయిల్ పడుతుంది కదా, ఆయిల్ పడ్డ ప్లేస్లో మనకి బియ్య పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా ఒక పిండిని 1 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ పడ్డ ప్లేస్లో పిండితో ఇలా గట్టిగా రుద్దండి. అలా రుద్దడం వల్ల అందులో ఉండే జిడ్డంతా కూడా పిండికి పట్టేస్తుంది. సో ఇంకా ఫ్లోర్ చూడండి ఎంత నీట్గా అయిందో. సో అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా పిండికి వచ్చేస్తుంది. నెక్స్ట్ మన ఇంట్లో యూస్ చేసే కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని నీట్గా ఆ ప్లేస్లో కనుక తుడుచుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఎలాంటి జిడ్డు మురికి అనేది ఉండదు. చూడండి ఫ్లోర్ అనేది ఎంత క్లీన్గా అయిపోయిందో, మనకి సోప్ ఎలాంటిది అవసరం లేదు. మన నెక్స్ట్ టిప్ అండి, ప్రజెంట్ సమ్మర్ కదా, ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏసీలు కూలర్లు వాడినా సరే ఇంట్లో అనేది చాలా వేడిగా ఉంటుంది. ఈవెన్ ఏసీ అయినా సరే ఈ టెంపరేచర్కి అస్సలు కూల్ అవ్వడం లేదు. జస్ట్ ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యారు అనుకోండి, ఇది కంపల్సరీ అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను లైవ్లో చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మన ఇంట్లో యూస్ చేసే ఏదైనా కాటన్ చున్నీ కానీ కాటన్ శారీ కానీ కాటన్ బెడ్షీట్ ఏదైనా ఒక సరే కాటన్ది తీసుకొని దాన్ని ఇలా వాటర్లో ముంచేసి ఒక 5 minutes తర్వాత వాటర్ నుండి తీసేయాలి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి మనం ఇంట్లో విండోకి కానీ డోర్ కర్టెన్ ఉంటుంది కదా, ఆ కర్టెన్కి కానీ కాటన్ చున్నీని కనుక హ్యాంగ్ చేసామనుకోండి, మనకి చున్నీ నుండి వచ్చే గాలి వల్ల మన రూమ్ అంతా కూడా చల్లగా అయిపోతుంది. సో మన రూమ్ టెంపరేచర్ అనేది ఇది అడ్జస్ట్ చేసేస్తుంది. ఒకవేళ వాటర్ కనుక కొద్దిసేపు తర్వాత ఈ చున్నీ కనుక ఆరిపోయింది అనుకోండి, ఏదైనా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఆ స్ప్రే బాటిల్తో వాటర్ అనేది దీనిపైన చల్లుతూ ఉన్నామనుకోండి, డే మొత్తం కూడా రూమ్ అనేది చల్లగా చేస్తుంది. మనం ఇలా విండోకి హ్యాంగ్ చేసి రూమ్లో కనుక ఫ్యాన్ వేసామనుకోండి, ఆ ఫ్యాన్ గాలికి ఈ చున్నీ నుండి వచ్చే గాలి చల్లగా చేస్తుంది. మనం రూమ్ డోర్లన్నీ పెట్టేసి కనుక ఇలా చేసామనుకోండి, వితిన్ 5 to 10 minutesలోనే రూమ్ అంతా కూడా చల్లగా చేస్తుంది. మనం ఏసీలు కూలర్లు వాడినా కూడా ఇంత కూల్ అనేది అవ్వదు. సో సమ్మర్లో ఇదైతే ఒక బెస్ట్ రిలీఫ్ అని అయితే చెప్పొచ్చు. ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది మీకు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ ఏదైనా పూజలు జరిగినప్పుడు ఇలా కుంకుమనైతే ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాము. ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, కొన్ని డేస్ తర్వాత అది మొత్తం కూడా పురుగు పట్టేస్తుంది, కలర్ అనేది నల్లగా అవుతుంది. అలా కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే కొన్ని కర్పూరం తీసుకొని అందులో వేసి ఇలా గట్టిగా మూత పెట్టామనుకోండి, మనకి 1 year అయినా సరే పురుగు పట్టదు, కలర్ అనేది మారదు. మనం పెట్టుకున్నా కూడా బాగుంటుంది కుంకుమ అనేది. మన నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి. నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఈ పిండి అయితే యూస్ చేస్తాం. అంటే చపాతీకి ఆశీర్వాద్ అంటే గోధుమ పిండిని కానీ, ఒకవేళ ఏదైనా స్నాక్స్ చేసుకోవాలంటే ఈ బియ్య పిండిని అయితే మనం కంపల్సరీ ఒక 2-3 kgs అయితే స్టోర్ చేసుకుంటాం. అలాగే గోధుమ పిండిని కూడా అలానే స్టోర్ చేసుకుంటాం. ఎక్కువ డేస్ ఉంది అనుకోండి పురుగు పట్టేస్తుంది. అలా పట్టకుండా ఉండాలి అంటే మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని రా సాల్ట్ ఉంటుంది కదా, అంటే గల్లుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పుని ఇలా టిష్యూ పేపర్లో చుట్టి మనం పిండిలో పెట్టి ఒక రబ్బర్ కనుక వేసామనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పిండి అనేది పురుగు పట్టదు, ఉండలుగా మారదు. గోధుమ పిండి అనేది తొందరగా పురుగు వచ్చేస్తుంది. ఇలా చేశారనుకోండి 6 months అయినా సరే పురుగు అనేది రాదు. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. ఒకసారి వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది, టిప్స్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఏదైనా టిప్స్ కావాలి అంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీ చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మాకు ఇంకొంచెం మోటివేషన్ లాగా ఫీల్ అయ్యి ఇంకొన్ని మంచి టిప్స్ అనేది మంచి వీడియోస్ అనేది మీతో షేర్ చేస్తాం. అలాంటి టిప్స్ అనేది మీరు డైలీ లైఫ్లో యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.